అంటే సరిపోతుంది. ప్రజల్లో కూడా అవినీతికి వ్యతిరేకంగా నీతికి అనుకూలంగా భావాలు మన మనస్సుల్లో ఉండాలి. కేవలం ప్రభుత్వమే అన్నీ సాధించలేదు. అలాగని ప్రజల్లో ఉంటే సరిపోదు, దాన్ని పెంచి పోషించేటువంటి ప్రభుత్వం కూడా ఉండాలి. అటు రాజులు, రాజకుమారులు, ప్రజలు కూడా ఎలా ఉన్నారో మళ్ళా వర్ణిస్తుంది. రాజులు కాంతియందు, అయోధ్యాపురంలో రాజకుమారులందరూ ఎలా ఉన్నారు అంటే, రాజులు కాంతియందు రతి రాజులు రూపమునందు, వాహిని రాజులు దానమందు, మృగరాజులు విక్రమకేళియందు, గోరాజులు భోగమందు, గోరాజులు భోగమందు, దినరాజులు సంతత తేజమందు, రారాజులు మానమందు, నగరమున రాజకుమారులందరూ. ఇటువంటి పద్యం కనుక మనం ఇంట్లో చదివితే పిల్లలు వెంటనే రాజులు 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 అన్నారు. నాకు పద్యం నేర్పమంటారు వెంటనే. అనుప్రాసాలంకారం అంటారు. ఒకే పదాన్ని పదే పదే వాడటం అందంగా, ఊరికి విసుగొచ్చేలా కాదు. ఆ నగరంలో రాజకుమారులు ఎలా ఉన్నారు అంటే, రాజులు కాంతియందు, రాజు అంటే చంద్రుడు అని అర్థం ఉంది. ఒకే శబ్దాన్ని అనేక అర్థాల్లో వాడింది ఈవిడ, ఒకే అర్థంలో వాడలా. అందుకని పునరుక్తి దోషం అనడానికి వీల్లేదండి. కవిత్వంలో పునరుక్తి దోషం, మళ్ళీ అదే అర్థంతో మళ్ళీ చెప్పకూడదు. అలాగా చెప్పడం చేతకపోతే చెప్తారంతే. అందుకని మాటి మాటికి ఆ ఉక్తి వస్తే మన ఉపన్యాసాల్లో కూడా కొంతమందిని ఓతపదం అంటాం. మాటి మాటికి ఆ పదం వస్తూ ఉండదు. రావచ్చు, వస్తే ఎవరికైనా ఉంటాయి ఓతపదాలు, మరీ ఎక్కువ రాకూడదు. అలా అస్తమానం అదే వస్తే ఇంకా పేరెట్టేస్తారు ఇంకా. అందుకని కవిత్వంలో పదాలు వాడతారు, కానీ వాడిన అర్థంలో వాడరు. రాజులు కాంతియందు, కాంతిలో అందరూ కూడా చందమామలా ఉండరు. రాజు అంటే చంద్రుడు అని అర్థం ఉంది. అంచేత మనం కూడా మన ముఖం ఎప్పుడూ చందమామలా ఉండాలి, ముచ్చు మొహాల్లో ఉండకూడదు. ఎంతసేపు ఏదో జరిగిపోయినట్టు మొట్టమొట్లాడిపోతూ కొంపలు అంటుకుపోయినట్టు ఉండకూడదు. సంతోషంగా ఉండాలి. అసలు సంతృష్టితో ముఖం ఉంటే మన ఇంటికి వచ్చేవాడు ఆనందిస్తాడు. ముందు ఎక్కడికి వెళ్ళినా పని అవుతుంది. ఒక కార్యాలయానికి వెళ్ళామనుకోండి, మనం నవ్వు మొహంతో ఉంటే వాడు నవ్వు మొహంతో ఉంటాడు, మనం ఏడు మొహం వేసుకుంటే వాడు ఏడు మొహంతోనే ఉంటాడు. ఉద్యోగులు ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండేవారు ఎప్పుడూ నవ్వు మొహంతో ఉండాలి. అప్పుడే పనులు అవుతాయి, వచ్చిన వాళ్ళు ఆనందిస్తారు. లేకపోతే ఈ గుమాస్తా గారి దగ్గరికి వెళితే బాబు ఏడు మొహం వేసి కూర్చుంటాడు, అత్తమానం మన పని ఏం చేస్తాడంటే, జీతం తీసుకుంటున్నాగా ఎందుకు ఏడుపు, ఇంటి దగ్గర ఏడుపులంటే అక్కడెందుకు. ఊళ్ళోకి వెళ్ళే ముందు చెప్పులు వదిలేసినట్టే కార్యాలయంలో గడుతున్నామంటే ఈ దుఃఖాలన్నీ వదిలేసి లోపలికి వెళ్ళాలి. మన పని మనం చేయాలని, ఎంత దుఃఖంలో ఉన్నా సరే. విపరీతమైన దుఃఖంలో ఉద్యోగం ఉండొచ్చండి, కానీ మనం జీతం తీసుకుంటున్నాం అక్కడ, అవన్నీ మర్చిపోయి చేయాల్సిందే. కావాలంటే ఇంటికి వచ్చే గడుస్తూ కూర్చుంటాం, అది వేరే విషయం. అంతే. రాజులు కాంతియందు, ఎప్పుడూ మన జీవితం ఆనందంగా ఉన్న చందమామలాగా నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలంటే. రతి రాజులు రూపమునందు, ప్రతి యువకుడు దేశంలో మన్మధుడిలాగే ఉన్నాడు. వాహిని రాజులు దానమందు, దానగుణంలో ఒక్కొక్కరు సముద్రంతో సమానంగా ఉన్నారు. సముద్రం ఎంతమందికి ఎన్నైనా ఇవ్వగలదు. రత్నాలు, వజ్రాలు, వేడూర్యాలు అన్నీ సముద్రంలో ఉన్నాయి. అంతేకాదు చేపలు మొదలైన జల సంపదలన్నీ అందులోనే ఉన్నాయి. సముద్రంలో లేనిదంటూ ఉందా? సముద్రం చేసినంత దానం ఎవరైనా చేయగలరా? అసలు సముద్రమే కదా వేసవికాలంలో ఆవిరవుతోంది, మేఘాలుగా ఏర్పడుతోంది, తిరిగి 4 చినుకులు రాలుస్తోంది. ఆ 4 చినుకుల వల్లే కదా మనకి పంటలు పండుతున్నాయి. పంటలు పండడం వల్లే కదా మనం ఇలా ఉన్నాం. మరి ఇంతకీ మూల కారణమైన సముద్రాన్ని మనం దేవుడిగా భావించద్దా? అందుకే సముద్రాన్ని మన హిందూ ధర్మంలో వరుణుడు అంటారు. వరుణుడు, పశ్చిమ దిక్కుకి అధిపతి వరుణుడు. అందుకని ఎప్పుడు విఘ్నేశ్వర పూజ చేసినా, సత్యనారాయణ వ్రతం చేసినా, పీట మీద తమలపాకులు పెట్టేటప్పుడు దిక్పాలకులందరికీ ఒక్కొక్క ఆకు ఒక్క పెడతారు అక్కడ. అందులో వరుణుడు కూడా పెడతారు. వరుణాయ నమః అని పెడతారు. వరుణదేవం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని పెడతారు అక్కడ. ఇంద్రం ఆవాహయామి స్థాపయామి పూజయామి, కుబేరం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని 8 దిక్కుల్లో ఉండే దిక్పాలకులను అందరినీ పూజ దగ్గర ఆహ్వానిస్తారు. ఎందుకంటే దాని ఉద్దేశం ఏమిటంటే ఆకులు ఒక్కలు పెట్టి పారిపోమని కాదు అక్కడ. మనమేమో ఆకులు ఒక్కలు పెడుతూ ఉంటాం. దాంట్లో ఏదైనా డబ్బెట్టాలమ్మా అంటాడు పురోహితుడు. ఆయన చాపల్యం అయింది. మనం ఏం చేస్తాం? మనం అంతకంటే తెలివైన వాళ్ళం. ఆంధ్రా బ్యాంక్కి వెళ్ళి 5 పైసల బిళ్ళలు పట్టుకొస్తాం. ఎంత గొప్ప వాళ్ళము. ఆయన కక్కుర్తి అయింది అయితే మన కక్కుర్తి మంది. అబ్బే ఎక్కడ లొంగమండి, చచ్చిన బ్రాహ్మడికి లొంగమ్మాను. అయ్యి బాబోయ్, బ్రాహ్మడి కంటే పాపాత్ముడు ఉన్నాడు ఆ లొంగం. బ్రాహ్మణులు వ్యాపారం చేస్తారంటాం. అప్పుడు ఆయన ఏదో అన్నింటిలో ₹1 పెడితే ₹5 పెడితే పోనీ అక్కడ 9 గ్రహాలు ఉంటాయి, 9 5 45 ₹50 వస్తాయి, ఏదో 2 కేజీలు కూర కొనుక్కోవచ్చులేని ఆయన చూస్తే ఫోన్లే పెడదాం, ₹5 ₹10 పెడదామని మనం ఆలోచించకుండా అంతకు ముందు రోజు సెలవెట్టుకుని ఆంధ్రా బ్యాంక్కి వెళ్ళి 5 పైసల బిళ్ళలు పట్టుకొస్తాం.
ఎక్కడా చల్లనివి ఎవరూ చూడరు. పెట్టుకో, పేట నిండా పెట్టుకో, నీ వీపు నిండా పెట్టుకో, అన్నీ కలిపిన రూపాయి అవ్వో. మరి మనకు ఐశ్వర్యాలు ఎలా పెరుగుతాయండి ఆలోచించండి. ఎక్కడ త్యాగం లేదే. పోనీ ఆయన ఏదో బ్రాహ్మడు కక్కుర్తి పడ్డాడని అనుకుందాం, ఆయనైనా ఎన్ని పెట్టిస్తారండి? పీటను మించి అయితే పెట్టలేడు కదా. పీట మీద ఉన్నవి ఎన్ని ఆకులు పడతాయి? 10, 12, 13 పడితే మిగిలిన ఆయన వీపు మీద పెట్టుకోవాలి, ఏం పెట్టలేడు కదా. పైగా శాస్త్రం ఉంది, నవగ్రహాలనే పిలవాలి, ఇంకా అంతకంటే పిలవకూడదు. ఇంకా శనిగ్రహం ఇంకెవడన్నాడు అక్కడ. మీ ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ పిలుస్తావాడి. సర్పంచం ఆవాహయామి స్థాపయామ పూజయామి, మునసభం ఆవాహయామి స్థాపయామ పూజయామి, మండల ప్రెసిడెంట్ ఆవాహయామి స్థాపయామ పూజయామి, జడ్పీటీసీ ఆవాహయామి స్థాపయామ ఇవన్నీ ఉండవండి అక్కడ. వీళ్ళందరూ గ్రహాలే, కానీ వాళ్ళని పిలవరు. ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళే తర్వాత నాకు రక్షణ కల్పించాలి. మీరు అందరూ మీ దారిని వెళ్ళిపోతే వాళ్ళు నన్ను పట్టుకుంటే కష్టం. అంటే చప్పట్లు కొట్టిన వాళ్ళు పూజ వహించాలి గురువుగారి రక్షణకి. అంతే కదండి. ఇప్పుడు నవగ్రహాలు పిలుస్తాం, ఇంక అంతకంటే ఎవరిని పిలవం కదా. ఊళ్ళో నాయకులందరినీ పిలవం కదా. పోనీ ఏదో పేట నిండా పెట్టుకుంటాడు బ్రాహ్మడు, అన్నింటిలో తలో 5 రూపాయలు బిళ్ళ పెడదాం, అన్నీ పోగేసినా 100 రూపాయలు అవుతాయి, అంతకంటే ఏం కావు కదా. మాత్రమే లెక్కేసేస్తాం మనం అక్కడ. మన పూజలు ఇప్పుడు ఆయన దృష్టి అలాగే ఉంటే మన దృష్టి ఇలాగే ఉంటే భగవంతుడు మన ఎందుకు కరుణిస్తారండి? మనకి త్యాగం లేదు, ఆయనకి బాధ్యత లేదు. ఇక్కడే మన మనస్సును మార్చుకోవాలి. గోర్వాహిని రాజులు దానవంతు. ఆ నగరంలో రాజకుమారులందరూ కూడా దానం చేయడం అంటే సముద్రాన్ని మించి దానం చేస్తామండి మేము, మాకేం అభ్యంతరం ఉన్నది దానం చేయడానికి కదా. త్యాగాయ సంభృతార్థానాం, రఘువంశంలో రాజులందరూ అంతేట. కాళిదాసు చెబుతాడు, త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం ప్రజాయై గృహమేధినాం యశసి విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం అంటాడు. త్యాగాయ సంభృతార్థానాం. రఘువంశ రాజులు రామచంద్రమూర్తి సహా డబ్బు సంపద ఎందుకు సంపాదించేవారంటే త్యాగం చేయడానికి, దాచుకు మూట కట్టుకోవడానికి కాదు. సత్యాయ మితభాషిణాం, ఎప్పుడు అవసరమైనప్పుడు అత్యవసరమైనప్పుడే మాట్లాడేవారట. ఎందుకు? ఎక్కువ మాట్లాడితే అబద్ధాలు వస్తాయని మనం అంతా గమనించాలి విషయం. వడవడ వాగామంటే అబద్ధాలే వస్తాయి. ఎంతవరకు అంతవరకే. ముసేయి, కట్ చేసే, ఇంకా ఆపే. ఎక్కడ మాట్లాడినా అంతే, ఫోన్ అయినా అంతే, ఆపేయి. 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు. ఇంకా వాళ్ళు ఎక్కువ మాట్లాడినా మనం ఆపేయడం. పని ఉందే, వేరే ఫోన్ వస్తుంది అని పెట్టి. అందుకని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఏమనుకుంటారో అని మాట్లాడుతుంటే వాళ్ళు అబద్ధాలే, మనము అబద్ధాలే. ఎక్కువ మాట్లాడకూడదు. సత్యాయ మితభాషిణాం. సత్యాన్ని పాటించాలంటే తక్కువ మాట్లాడాలి. తక్కువ మాట్లాడితేనే 2-3 అబద్ధాలు వచ్చేస్తాయి. ఇంక గంట మాట్లాడితే చెప్పక్కర్లేదు. ఇంకా యశసే విజగీషూణాం, వాళ్ళు దండయాత్రలు చేశారు. మంచి సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసమే దండయాత్రలు చేశారు, ప్రజలను ఏడిపించుకు తినడానికి కాదు. ఏదైనా దుర్మార్గపు రాజు ఉంటేనే రఘువంశపు రాజులు వెళ్ళి దెబ్బ కొట్టేసి వాడిని సరిగ్గా పరిపాలించేలా చేశారు. ఎందుకంటే అప్పట్లో పన్ను విధానం తెలుసునా అండి? శ్రీరాముడి నుంచి శివాజీ వరకు ఈ దేశంలో ఒకటే పన్ను అండి. మళ్ళీ పన్నులు పెరగడం అనేది లేదండి అసలు. ఇవాళ 32 పళ్ళు పెరగట్లేదు, కానీ మొత్తం బయట పన్నులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయండి. ఈ 32 ఊడిపోతున్నాయండి కట్టలేక. శ్రీరాముడి నుంచి శివాజీ వరకు ఈ దేశంలో ఎప్పుడు పన్ను పెరగలేదండి. పన్ను లెక్క తెలుసునండి, 1/6 వంతు. నువ్వు వ్యవసాయం చేయి, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, ఏం చేయి, నీ ఆదాయంలో 6 వంతు కట్టే, అంతే. ఏం పండలేదు కట్టకు అంటే, పన్ను పండలేదండి, రిమిషన్ అండి, ఆధార్ కార్డుకి పాన్ కార్డు జత చేయండి, దానికి 100 ఆధారాలు చూపించండి, నువ్వు బతుకున్నావునో సర్టిఫికెట్ పట్టుకురా, ఈ దరిద్రాలన్నీ లేవండి. వాడు బతికే ఉన్నాడు. ఇంత చేస్తే ఇచ్చే 1000 రూపాయలకు వీడు చచ్చిపోవాలి. ఇక్కడ మనిషిని నమ్మేవారు, రాజుల్ని ప్రజలు నమ్మేవారు, ప్రజల్ని రాజులు నమ్మేవారు. మీ ఆదాయంలో 6 వంతు కట్టండి అయ్యా అనేవారు. ప్రజలు ఎందుకు అంత నమ్మకంగా ఉండేవారో తెలుసా? నిజంగా గర్విస్తూ చెబుతున్నానమ్మా, ఆ వంశంలో పుట్టినది గరికపాటి వంశంలో కాదు నేననేది. వశిష్ఠాది మహర్షుల దగ్గర నుంచి, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మొదలైంది ఈ పురాణ ప్రవచనం అనే కళ. ఆ పురాణ ప్రవచన కళలో అనేటువంటి వంశంలో ఉన్నందుకు గర్విస్తున్నాను ఆనందంగా. నేను ఈ ప్రవచనాల కారణంగా ధర్మంగా ఉంటాను. ఇది బ్రహ్మదేవుడితో మొదలైంది, మాతో మొదలైంది కాదు. ఇది వశిష్ఠాది మహర్షులందరూ ప్రవచనకర్తలే. యోగ వాసిష్టం 32,000 శ్లోకాలు చెప్పాడు మహానుభావుడు. ప్రవచనమే అదంతా. రామచంద్రమూర్తినే కూర్చోబెట్టి చెప్పాడు. అంత మేము చదవలేమంటే రుభుగీత స్వయంగా శివుడు చెప్పాడు దాన్ని. రుభు అనేటువంటి భక్తుడికి 3,000 శ్లోకాలు. అది ప్రవచనమే.
ఆ 3000 కూడా మాకు కష్టం అంటే జగద్గురువు కృష్ణ పరమాత్మ అర్జునుడిని కూర్చోబెట్టి చెప్పాడు 700 శ్లోకాల్లో. అది కూడా మాకు కష్టం అండి అంటే అష్టావక్ర మహర్షి జనక మహారాజును కూర్చోబెట్టి చెప్పాడు 300 శ్లోకాల్లో. అది కూడా మాకు కష్టం అండి అంటే శంకరాచార్య స్వామి వేదాంత డిండిమం పేరు మీద శిష్యులను కూర్చోబెట్టి 100 శ్లోకాలు చెప్పారు. అది కూడా మాకు కష్టం అండి అంటే అదే శంకరాచార్య స్వామి కేవలం 10 శ్లోకాల్లో దక్షిణామూర్తి స్తోత్రం చెప్పారు. అది కూడా మాకు కష్టం అండి అంటే కేవలం అదే శంకరాచార్య స్వామి అదే శిష్యులకి 5 శ్లోకాలు మనీషా పంచకంలో చెప్పారు. అది కూడా మాకు కష్టం అంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క శ్లోకంలో చెబుతున్నానయ్యా సమస్త వేదాంత సారాన్ని. కిం జ్యోతిస్తవ భానుమానగనిమే రాత్రం ప్రదీపాదికం శాదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతికి ఆఖ్యాకిమే చక్షు తస్య నిమీలినస్య సమయే కిం ధీగి ధియో దర్శనే కిం తత్రాకం అతో భవాన్ పరమకం జ్యోతికి తదస్మి ప్రభో అని ఒకే ఒక్క శ్లోకంలో చెప్పిన జగద్గురువు శంకరాచార్య స్వామి. శంకరుని మించి ఎవరుంటారని చెప్పగలిగిన వాడు. 100 శ్లోకంలో వేదాంతుడేమో ఆయనే, 10 శ్లోకాల్లో దక్షిణామూర్తి ఆయనే, 5 శ్లోకాల్లో మనీషా పంచకమైన. అది కూడా మా వల్ల కాదంటే ఏడవరా అబ్బాయిని ఒక్క శ్లోకంలో చెప్పింది ఆయనే. అటువంటి శంకర సాహిత్యం మనలో ఎంతమంది ఎన్ని చదివాము. పుస్తకాలు సిద్ధంగానే ఉన్నాయి, చదివేవాళ్ళు లేరు. శంకరాచార్యకి పూజ చేయమంటే అందరం సిద్ధమైపోతుంది. శంకర జయంత్రాలు మొత్తం నీళ్లు పాలు తోచిన పదార్థాలన్నీ పట్టుకెళ్ళి ఆయన నెత్తి మీద పోసేసి అవన్నీ మన నెత్తి మీద పోసేసుకుని మేము పూజ చేసాం. ఎవరికి కావాలమ్మా మీ పూజ? ఎవరికి కావాలి మీ అభిషేకాలు? ఎవరికి కావాలి మీరు ఇచ్చే కానుకలు? సర్వసంగ పరిత్యాగి శంకరాచార్యకి పూజ చేస్తారా? ఆయన చెప్పిందాన్ని ఆచరిస్తారా? దయచేసి ఆలోచించండి. కఠినంగా ఉన్నా సరే ఎందుకంటే ఈ పూజలు అభిషేకాలు ఆచరించడం మానేసి చెప్పిన తత్వం ఒక్కరు ఆచరించారు. మమ్మల్ని పట్టుకుని మా వెనకాల పడి మా కాళ్ళ మీద పడి గోకేస్తారు, పీకేస్తారు పట్టుకుని. నాకు మంటెత్తిపోతూ ఉంటుంది. చెప్పింది చేయరండి. చెప్పిన మాటలు నచ్చమండి అసలు. అవి అనుమానం వల్ల కుదురుతాయి ఏంటండి? ఎంత చక్కగా తోసేస్తారో పక్కకి. మా కాళ్ళు ఎట్టుకోవడం కుదురుతుంది, మా వెనక మా సెల్ఫీ దిగడం, మా మూతి మీద మూతిట్టి సెల్ఫీ దిగడం కుదురుతుంది. మేము వద్దన్నా సరే మాకు బట్టలు జీడిపప్పులు మొత్తం ఇచ్చేయడం కుదురుతుంది. జీడిపప్పు దండలు కూడా వేసేస్తున్నారు. వచ్చాను భరించలేకపోతున్నాను. జీడిపప్పు దండ ఏకంగా మన ఎక్కడో వేశారు, అక్కడే వదిలేసి ఇచ్చాను. నాకు అక్కలేదు ఈ పప్పు అని. పెద్ద దండ ఏకంగా 10 కేజీలు చెప్పి నువ్వు వేసుకో అని చెప్పాను. అక్కడ పరసి ఇచ్చాను. దీనికి జీడిపప్పు దండ. మా మాట మీకు పప్పు బద్ద కింద కూడా కనపడదే. జీడిపప్పు దండ ఏంటండి దేనికి? ఇది అది గొప్ప మేము వేసేసాం. చాలా క్షోభగా ఉంటుందమ్మా నాకు లోపల. అప్పుడప్పుడు అది వ్యక్తం అవుతుంది. భరించండి దయచేసి. నా ప్రవచనాలు కావాలంటే ఇది భరించాలి, నా బాధ కూడా భరించాలి. నా బాధ అంతా ఇదే. ఇంత చేస్తారు సన్మానాలు, మేము వద్దన్నా సరే మాకు అక్కర్లేదు, మేము బాగానే ఉన్నామండి, అక్కర్లేదు. ఈ మాటలు పాటించడం కావాలి. సంపదల మీద కాంక్ష తగ్గించుకోవాలి, కుటుంబం పట్ల తాపత్రయం తగ్గించుకోవాలి, వైరాగ్యం పెంచుకోవాలి. అది నేను కోరుకునేది. నేను కోరుకుంటున్నానండి. నేను తగ్గించుకుంటున్నాను. నా బాధ్యతలు మాత్రమే చేస్తాను. నేను ఎత్తినెట్టుకోనేది. ఎంత దగ్గర వాడైనా సరే నీ పని నువ్వు చూసుకోని చెప్పేస్తాను నేను. ఏం మొహమాటం లేదు. నా కర్తవ్యం అయితేనే చేస్తాను నేను. తీసేయి ఎంత ఎక్కడికి అయిపోయింది, ఇంకా కట్. నీ పని నువ్వు చూసుకో. కొడుకైనా సరే నాకు ఇంతవరకే పని. నీకు నేను చదువు చెబుతాను. నీ కొడుకు చదువు చెప్పాల్సిన పని నాకు లేదు. చెప్పించుకో బయటికెళ్ళి. ఇది పెట్టుకుంటే ఉంటూనే ఉంటుంది. మునిమనవరాల వరకు కూడా ఇది తెమలది. ఇది ఎప్పుడో ప్రాణం పోతుంది. యమధర్మరాజు పట్టుకుపోతాడు. మునివరాలు వచ్చి కాపాడుతుందా మన్ని? ఈ మనవరాలు శనగపప్పును మనకు అలా కాదు. ఇంకా మునిమానవరాలు, ఇంకా మునిమానవరాలు ఎక్కి మనకి దీనికి ఇది దానికి ఏదో జరిగింది. మనం వెళ్ళిపోయి హాజరైపోయి అక్షంతలు వేసేయాలి. ఇక్కడ మనం పిలవకపోతే బెంగ, పిలవకపోతే మరీ మంచిది ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటాం. ఇదే అహంకారాలు మనకి. పెద్దవాళ్ళని గుర్తించడం మనం ఏం గుర్తించాలా? సాగుకు సిద్ధంగా ఉన్నావు, యమధర్మరాజు గుర్తిస్తాడు. ఆధార్ కార్డు పెట్టుకో దగ్గర. గుర్తింపు కాంక్ష వదిలేయాలండి. వయసు పెరిగిందంటే వదిలేయాలి. గుర్తించకపోవడం వల్ల మంచిది, మన ఇంట్లో మనం ఉండొచ్చు. పిలవకపోవడం వల్ల మంచిది, మన ఇంట్లో మనం ఉండొచ్చు. పిలిచారు అంటే తంట వెళ్ళే వరకు. కాళ్ళు సాగో వేళ్ళు సాగో ఎక్కడికెడతాం? వృద్ధులకు కూడా వైరాగ్యం ఉండదే, యువకులకు ఎలా చెబుతామండి? నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. వాకినీ రాజులు దానముందు. ఎంతమంది దానాలు చేస్తున్నారో ఆలోచించుకోండి. ఎంత కూడబెట్టుకుంటున్నారో ఆలోచించుకోండి. ఆదాయంలో 4వ వంతు దానం చేయమని చెబుతోంది సమస్త ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మీ ఆదాయంలో మీరు 4వ వంతు కదమ్మని 40వ వంతైనా దానం చేశారు. ఆలోచించండి. 100 కోట్లు సంపాదిస్తాడు, 100 రూపాయలు ఇస్తాడు. అక్కడ దానికి మళ్ళీ 1000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్. ఇంకెందుకు దానం? ఎక్కడ? వాహిని రాజులు దానం ఉంది. అయోధ్యలో రాజకుమారులు రామాయణం ఎందుకుంది అంత బాగా అంటే వాళ్ళందరూ దానాలు చేశారు. సముద్రం ఎంత దానం చేసిందో అంత దానం చేశారు.
మృగరాజులు విక్రమకీలియందు. ఏదో వైరాగ్యం అనుకోకండి, అవసరమైతే దేశం కోసం ధర్మం కోసం సింహంలా పరాక్రమించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అల్లూరు సీతారామరాజుల, ఒక్కొక్కరు ఒక్కొక్క టంగుటూరు ప్రకాశం పంతుల్లా పోరాడారు. ఎవరిని కాపాడడం దానికి, ఏ అత్యాచారాన్ని ఆపనదానికి, సమాజంలో ఏ అన్యాయాన్ని ఆపనదానికి మన రాజ్యాలు దేనికి, మన సామ్రాజ్యాలు దేనికి, మన కులాలు దేనికి, మన పౌరుషాలు దేనికి? మనం కొట్టుకు చావడానిక, ముఠాలు పెట్టుకుని ఆస్తుల కోసం, ధర్మాన్ని కాపాడడానిక? మన ఆస్తులన్నీ, మన ఆయుధాలన్నీ ధర్మాన్ని కాపాడడానికి కదా. మన ఆస్తుల్ని కాపాడుకుంటున్నామండి ఆయుధాలతో, ముఠాలను పెట్టుకుని పోషించి. అంతేగాని మన ధర్మాన్ని కాపాడాలా. దేశానికి ఏం జరిగినా మనకు అనవసరం. సియాచిన్ కొండల్లో చచ్చిపోతూ ఉంటారు అక్కడ సైనికులు. వాళ్ళు టీ కాచుకోవాలంటే 3 గంటలు పడుతుందటమ్మా. మన పత్రికలో చూసి మురిచిపోయాం దంపతులం. ఇంత కష్టపడుతున్నారా, ఇంత కష్టపడుతున్నారా. 3 గంటలు పడుతుందట. మనం 3 నిమిషాలు ఆగలేము టీ తాగడానికి. ఎసిడిటీ వచ్చేసింది అంటాం ఇక్కడ. 3 గంటలు పడుతుంది. పైగా 3 గంటలు శ్రమపడి కాచుకున్న టీ 3 సెకండ్లు తాగకపోతే గడ్డకట్టేస్తుంది. ఒక టమోటా లేదు, కోడిగుడ్డు లేదు, ఏం తీసినా మొత్తం గడ్డలు గడ్డలు గడ్డలు. సుత్తెట్టి పగల కొట్టినా పగలవు. అక్కడ మన వాళ్ళు 10,000 మంది ఉన్నారండి. మనుషులంటే వాళ్ళండి, మనుషులంటే వాళ్ళండి, దేవతలంటే వాళ్ళు. ఈ సంగతి పిల్లలకి చెప్పండి. నువ్వు ఇంజనీరు, డాక్టరు అనకండి అమ్మా, నువ్వు సైనికుడు అవ్వమని చెప్పండి. జై జవాన్, జై కిసాన్, ఈ 2 మళ్ళీ ఉన్ననాడే దేశం బాగుపడుతుంది. మీ బిడ్డల చేత వ్యవసాయం చేయించండి. ముఖ్యంగా మహిళలకి దండం పెట్టి కోరుతున్నా, రైతులకి పిల్లనియ్యండి అమ్మా, రైతులకి పిల్లనియ్యండి, దేశం బాగుంటుంది. అల్లుడు వ్యవసాయం చేయాలని చెప్పడం, జీన్స్ ప్యాంట్ గాళ్ళకి పిల్లనివ్వకండి, వ్యవసాయం చేసేవాడికి పిల్లనివ్వండి. నచ్చదండి, మహిళలు అసలు సపోర్ట్ కొట్టరు నాకు తెలుసు. గిట్టదో, మా వాడు కోర్టు సంపాదించాలా, రైతు ఏంటి దిక్కువాలని రైతు నాకు తెలుసమ్మా. మీరు చప్పట్లు కొట్టకపోయినా నేను ఈ మాట చెబుతా. నా జాతకం ఏమిటో కానీ నచ్చని మాటలు చెప్పడమే నాకు బాగా ఇష్టం. మీకు ఎవరికి నచ్చదు, అయినా నేను పదే చెబుతా. ఒక్క స్త్రీకి నచ్చినా మంచిది, ఒక్క స్త్రీకి నచ్చినా మంచిది. మన కుల వృత్తులు మానేశాం, గౌరవమైన వృత్తులన్నీ మానేశాం. వాడు ఇంజనీరింగ్ చదివితే చాలు, అక్షరాలు రాకపోయినా సరే, గొట్టం ప్యాంటు ఒకటి వేసుకుంటే చాలు వాడికి పిల్లని ఇచ్చేస్తాం. వాడి పిల్లని అమ్మేసినా సరే. మన మేనలుడే ఉంటాడు, 10 ఎకరాల పొలం ఉంటుంది, మనం పిల్లని మట్టి పిసుకునేవాడికి నేను పిల్లనిస్తానా, ఇదో డైలాగ్ ఇక్కడ. పెక పిసికే వాడికి ఇస్తాం పిల్లని, మట్టి పిసికే వాడికి ఇయ్యం మనం. మట్టి పిసకడం అంత నేరం అయిపోయింది వేళ. మన ఆలోచనలో మార్పు రావాలి. అయితే రామరాజ్యం ఎప్పటికీ ఏర్పడి, ప్రభుత్వాలు మారితే రామరాజ్యం వస్తుంది అనుకోవడం పొరపాటమా. ప్రభుత్వాలు మారిన కొద్దీ డ్రామా రాజ్యాలు వస్తాయి, రామరాజ్యాలు రావు. ఇదివరకు ఆడిన నాటకాల కంటే ఇంకా ఎక్కువ నాటకాలు ఆడతారు. ఇక ముందు ఎవడన్నా వస్తే ఇంకా ఎక్కువ నాటకం ఆడతాడు. 3వ కృష్ణుడు 6వ కృష్ణుడు మారతారు తప్పితే నాటకం మారేది ఏంటిది ఇక్కడ. మనలో మార్పు వస్తేనే రాజ్యాలు మారుతాయి. మృగరాజులు విక్రమకీలియందు. దేశం కోసం ధర్మం కోసం పోరాడడానికి మన బిడ్డలు సిద్ధంగా ఉన్నారా? మనం ఆ విషయం చెప్పాము వాళ్ళకి. నువ్వు పోలీసు అవ్వమని చెప్పావా, నువ్వు సైనికుడు అవ్వమని చెప్పావా, నువ్వు వ్యవసాయం చేయమని చెప్పావా, నీ గొడవను చూసుకొని నువ్వు డాక్టర్ అయిపో, ఆస్ట్రేలియా వెళ్ళిపోమన్నాడు. కార్చిచ్చులో పడిపోతాడు అక్కడ. ఆస్ట్రేలియా అంతా మొత్తం దావాగ్ని వ్యాపించింది ఇప్పుడు. ఇంత దుర్మార్గులు ప్రపంచాన్ని పరిపాలిస్తుంటే మన బిడ్డలను అమెరికాలో, ఆస్ట్రేలియాలో పంపిస్తా పల్లెక అక్కడ వాళ్ళకే దిక్కు లేదు. ఇంటి దగ్గర ఉండి పొయ్యికాడ ఆకుమడిలాగా వ్యవసాయం చేసుకుంటే మనకు నచ్చదండి. హాయిగా కావలసిన వండుకొని తినచ్చే, సుఖంగా ఉండొచ్చే. ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో 4 గదులు పెట్టుకుని సుఖంగా కలిసి కూర్చుని ఏమి లేదండి. మొత్తం విడి కుటుంబాలు చేసి పారేసి మొత్తం ఎవరు మనతో ఉండడానికి వీల్లేదు. ఇక రామరాజ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? మృగరాజులు విక్రమకీలియందు, గోరాజులు భోగమందు. గోశబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. గోవనగానే ఆవు అనుకోకండి. స్వర్గ, ఈషు, పశు, వాగ్, వజ్ర, దింగ్, నేత్ర, ఘృణి, భూ, జలే, ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇక్కడ స్వర్గం అనే అర్థం గో అంటే. సుగోరాజు అంటే స్వర్గానికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు ఎటువంటి భోగాలను అనుభవిస్తాడో వాళ్ళు అటువంటి భోగాలను అనుభవించారు. ఎందుకంటే దానం చేశారు కాబట్టి. దానం చేసిన వాడికే భోగం వస్తుంది. అందుకే మనకు తెలుగులో సామెత, ఆయనకేమిటమ్మా పెట్టి పుట్టాడంట. ఏం పెట్టడం, ఏమిటి పుట్టడం? పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడని అర్థం. దానికి పెట్టి పుట్టాడంటే అర్థం అది. పూర్వజన్మలో పెట్టిన వాడికి ఇప్పుడు ఐశ్వర్యం వస్తుంది, పెట్టకపోతే దరిద్రుడు అవుతాడు. అందుకని ఆయన ఇంద్రభోగాలు అనుభవిస్తున్నాడు, దానం చేశాడు. అందుకే మొల్ల ఎంత తెలివిగా చెప్పింది, వాహినీ రాజులు దానమందు అనే మాట ముందు చెప్పింది, గోరాజులు భోగమందు అనే మాట తర్వాత చెప్పింది. అంటే నువ్వు దానం చేస్తేనే భోగాలు వస్తాయి, త్యాగం చేయకుండా భోగం రాదు. దినరాజులు సంతత తేజమందు. మనస్సు చల్లగా ఉంది కాబట్టి అందరి ముఖము రామచంద్రమూర్తిలా చల్లగానే ఉందండి. కానీ వాళ్ళ వెనకాల ఉండే తేజస్సు మాత్రం సూర్యమండల తేజస్సుట ఒక్కొక్కడు. ఎందుకంటే లోపల ఏమీ కల్మషం లేని వాడి దగ్గర ఆ తేజస్సు ఉంటుంది, స్త్రీ అయినా పురుషుడైనా. దినరాజులు సంతత తేజమందు, రాజులు మానమందు. అభిమానం విషయంలో ఒక్కొక్కడు దుర్యోధనుల్లా ఉంటారట. మానవ శతమా అభిమాన ధన సుయోధన అంటారు కదా. అందుకని రాజులు మానమందు. ఇక్కడే మనం కొంచెం
ఒక మాట చెప్పుకోవాలి. ప్రమాదో ధీమతామపై అంటారు దీని. అయోధ్య నగరంలో రాజకుమారుల్ని వర్ణిస్తూ దుర్యోధనుడు ప్రసక్తి తీసుకురాకూడదు. రామాయణ కాలంలో దుర్యోధనుడు లేడు. దీన్ని కవితాపరంగా అనౌచిత్యం అంటారు. మొల్లపట్ల నాకు ఎంత గౌరవం ఉన్నా విషయం చెప్పక తప్పదు, లేదా పండితులు శంకిస్తారు గురువుగారు చెప్పలేదు ఈ మాట అని. అందుకే నేను చెప్పేస్తున్నా, ఇది పొరపాటే, అది వాడకూడదు. రారాజు అంటే దుర్యోధనుడు. మా అయోధ్య నగరంలో రాజకుమారులను వర్ణించినప్పుడు దుర్యోధనుడిని భారతాన్ని తీసుకురాకూడదు అక్కడ. ఇవి ఒక్కోసారి కవులు పొరపాటుని చేస్తారు. అలాగే మొల్ల కాలం నాటికి భారతం ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి అవి రాస్తుంటే ఆ మాటలు వచ్చేస్తే పొరపాటు. అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి. ఏదో అయిపోయింది. పైగా రాజరాజుకు దుర్యోధనుడే అనుకోక్కర్లేదు. రాజరాజో ధనాధిపక అని కుబేరుడు అనే అర్థం ఉంది. అయితే కుబేరుడు మా అభిమాన ధనానికి ప్రసిద్ధుడు కాదు. ఆయన అందరికాళ్ళు పట్టుకున్నవాడే. ఆయన్ని దుర్యోధనులాగా అభిమానధనుడు అనే అవకాశం లేదు. ఆయన ధనాధిపతే కానీ మానధనాధిపతి కాదు. అంచేది ఇక్కడ వాడింది దుర్యోధనుడే. ఏదో పొరపాటు ఇలాగే జరిగితే ప్రమాదం ధీమతా వైపు వదిలేద్దాం. మిగిలిన పద్యం అంతా బాగుంది కాబట్టి. రాజులు మానమందు నగరమున రాజకుమారులందరూ. ప్రజలు కూడా నీతి మార్గంలో, ధర్మ మార్గంలో, ధర్మం కోసం పోరాడే మార్గంలో ఉంటేనే రాజ్యాలు బాగుంటాయి. రామరాజ్య స్థాపన ప్రభుత్వాల వల్ల మాత్రమే అవదు, ప్రజల వల్లే